హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము తిరుపతికి అయితే బయలుదేరుతున్నామండి. సో అన్ని లగేజీ కూడా ఇక్కడ సర్దేసుకున్నాము. సో మాతో పాటు నాన్న కూడా వస్తున్నారు. సో ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక 1 వీక్ 10 డేస్ ఉండేసి మళ్ళీ రిటర్న్ సంతపేటకి అయితే వచ్చేసేయాలి. ఎలాగో సిరి ఉంది కదా, తనను కూడా వదలాలి కదా. సో తనను వదిలేసి మేము కూడా ఒక 10 డేస్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా బయలుదేరామన్నమాట. సో అలా వెళ్ళి ఎంజాయ్ చేసి అయితే వస్తాము. సో మాతో పాటు నాన్న కూడా వస్తున్నారనమాట. సో లగేజీ ఎక్కువైపోయింది, అలాగే మేము కూడా 6 మెంబర్స్ అట్లా ఉన్నాం కదా. సో పైగా నాన్న కూడా మళ్ళీ ఎక్స్ట్రా అనమాట. సో ఎలాగో వెళ్తున్నాం కదా, ఇంకా తీసుకెళ్దాం అన్నట్టుగా నేనే రమ్మని చెప్పాను. సో ఇక్కడ నేనైతే నిమ్మకాయలు అయితే పెడుతున్నాను అనమాట కార్కి. సో ఎప్పుడు వెళ్ళా నేనైతే నిమ్మకాయలు అయితే పెడుతుంటాను. సో ఇంకా మా అమ్మకి అందరూ పిల్లలు అమ్మమ్మకి బాయ్ చెప్పేసి బయలుదేరామన్నమాట. ఎప్పుడు కూడా అమ్మ సమ్ టైమ్స్ అయితే ఎదురొస్తూ ఉంటుందండి. ఈరోజు ఏమో ఎవరు ఎదురు రాలా మా ఇంట్లో వాళ్ళైతే. సో హడావిల్లో అది కూడా మర్చిపోయింది మా మమ్మీ అయితే. సరే ఇంకా బయలుదేరేసాము. ఎప్పుడు తిరుపతిలో ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా, సరేలే ఇంకా కొంచెం చల్లగా ఉంటుందిలే అన్నట్టు వెళ్తున్నాము. సో క్లైమేట్ అయితే కొంచెం కూల్గానే ఉందిలేండి ఆ రోజు. సరే ఇంకా బయలుదేరి వస్తున్నాము. మధ్యలో ఇంకా టైర్ అయితే పంచర్ అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ హోటల్ దగ్గర అయితే టైర్ పంచర్ అయిపోయింది అనమాట. సడన్గా సౌండ్ వచ్చింది, ఏందబ్బా అనుకున్నాము, చాలా భయం వేసింది. చూస్తే టైర్ అయితే పంచర్ అయిపోయింది అనమాట. సో ఇంటి దగ్గర అమ్మ చెప్పింది టైర్లో గాలి తక్కువగా ఉంది, మా దారిలో వెళ్ళినప్పుడు ఇంకా కొట్టించుకొని వెళ్ళండి అనేసి. సరే మేము ఇంకా మాట్లాడితే అలా మర్చిపోయి వచ్చేసామన్నమాట. హైవే వచ్చాము. హైవేలో కూడా మేము సైడ్ రోడ్లో వచ్చామన్నమాట. బై లక్ ఏంటంటే సైడ్లో రావడం మంచిదైందనమాట. ఎందుకంటే ఇంకా ఎగ్జాక్ట్గా హోటల్ దగ్గరే మాకు అలా జరిగిందనమాట. సో ఇక్కడైతే ఇంకా కార్ సైడ్కి పెట్టేసి పక్కన ఏమన్నా మెకానిక్ షాప్ ఉందేమో అని హోటల్ వాళ్ళని అడిగితే అటుపక్క ఉందని చెప్పారు. సరే వాళ్ళే తెలిసిన వాళ్ళు ఉంటే లిఫ్ట్ ఇచ్చారనమాట. షాప్ దగ్గర వెళ్ళారు. ఈయన వెళ్ళేసి తీసుకొస్తారని చెప్పి వెళ్ళారనమాట. ఉయ్యాలంటే కూర్చున్నాం అనమాట. హైవే అనమాట. హైవేలో అయితే కారు పంచర్ అయింది. ఇంకా మా తమ్ముడు అంత దూరం వచ్చినా సరే అయితే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళారు, కానీ ఆయన ఎంతసేపటికి రాలేదనమాట. మళ్ళీ వీళ్ళు లోన్ వర్క్ చేస్తారు కదా. సో వేరే వాళ్ళకి లోన్ తీసి ఇచ్చారనమాట మా హస్బెండ్. సో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళది ఆ చుట్టుపక్కల విలేజే అనమాట. అతను వచ్చి ఇతన్ని పంపించారనమాట ఇవన్నీ. సో తను వచ్చి చూస్తే మొత్తం టైరు ఇంక పనికిరాదు, వేరే టైర్ అయితే తెచ్చుకోవాల్సిందే అని చెప్పారు. పంచర్ వేయడానికి కూడా ఏం లేదు, అంత వేస్ట్ అయిపోయింది, అంత వరస్ట్గా టైర్ అయితే పగిలిపోయిందనమాట. సో బై లక్ మాకేం కాలేదు. అంటే సమ్ టైమ్స్ చెప్తూ ఉంటారు కదండి టైము అదంతా అని అంటూ ఉంటారు కదా. సో ఏంటో కానీ 10 years తర్వాత మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ని అయితే మేము కలిసామన్నమాట. సో వీళ్ళని కలవడానికో లేకపోతే అక్కడ హోటల్లో టైం స్పెండ్ చేసే దీనికి రాసి పెట్టిందో అనేసి
అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఇలా జరిగిందేమో అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా సమ్టైమ్స్. హోటల్ దగ్గర అయితే మంచిగా ఉన్నిందనమాట. ఆ రోజు కూల్గా ఉంది కాబట్టి సరిపోయింది. మధ్యలో ఇంకెక్కడైనా పంచర్ అయిపోయి ఉంటే మా పరిస్థితి నిజంగా దేవుడికి అనిపించుంటాడు, అట్లా ఉన్నిందనమాట. సో ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక ట్రిప్ వచ్చినట్టుగా అనిపించింది, ఎందుకంటే అంత బాగుందనమాట అక్కడ ఆ హోటల్ దగ్గర అయితే. సరే ఇంకా మధ్యాహ్నం అయిపోతూ ఉంది కదా, ఇంకెక్కడ పిల్లల్ని పెట్టుకొని ఏం చేస్తాము, ఇంకా హోటల్కి అయితే వచ్చేసామన్నమాట భోజనం చేయడానికి. సో అక్కడే ఇంకా ఫుడ్ తినేసి, ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే మీల్స్ తీసుకున్నాం అనమాట. కర్రీ కానీ సాంబార్ కానీ చాలా బాగుంది. అది వచ్చి సిరి హోటల్ అనమాట. సో నిజంగా చాలా నీట్గా బాగుంది అనమాట హోటల్ అయితే. ఎవరైనా ఆ రూట్లో వచ్చినప్పుడైతే మనము తిరుపతికి వెళ్ళేకి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట అది, ఆ హోటల్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ నీట్నెస్ కూడా చాలా బాగుందన్నమాట, అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మేమైతే ఏసీ లోకి వెళ్ళామన్నమాట. 3 తీసుకున్నాము. సో పిల్లలే కదా కొంచెం కొంచెమే తింటారనేసి ఇంకా మళ్ళీ కొంచెం తెచ్చి పెట్టారండి వాళ్ళైతే. బాగా చూసుకున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సాంబార్ కానీ అలాగే పప్పు కానీ చాలా బాగుంది. రసం ఇచ్చారు, తాలింపు ఇచ్చారు, అప్పడాలు ఇచ్చారు. నిజంగా చాలా బాగుందన్నమాట. సో మేము అలా తినేసి వచ్చి కూర్చున్నాము. సో ఇంక ఇక్కడైతే మా వారైతే చిత్తూరు నుంచి వాళ్ళ కొలీగ్ ఒకతన్ని చిత్తూరు నుంచి తీసుకురమ్మన్నారనమాట. టైర్ అయితే కొత్తది. సో తన ఇచ్చి తీసుకొచ్చి ఇంక ఇక్కడైతే రెడీ చేస్తున్నారనమాట. సో కార్ అన్నాక స్టెప్ని పెట్టుకోవాలి కదా అని మీరు అనుకోవచ్చండి. స్టెప్ని అయితే ఎప్పుడూ ఉంటుంది, కాకపోతే ఇలా పంచర్ అయిపోయిందని వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి వాడికి ఇచ్చాడనమాట. వాడైతే ఫైనల్గా మాకు ఇవ్వకుండానే ఎగరేసేసాడు. సో ఇంకా ఇలా హెల్ప్ చేయడం కూడా ఒక్కోసారి తప్పేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏం చేస్తాం, కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనమైతే ఇస్తాము. సో ఫైనల్గా వాడు ఇవ్వలేదు. ఇంక ఇలా రోడ్డు మీద మా కష్టాలు అయితే ఇలా పడ్డామన్నమాట ఆ రోజైతే. ఫైనల్గా ఇంకా రెడీ చేశారనమాట. బై గాడ్ చినుకులు కూడా వచ్చాయన్నమాట. వర్షం పడింది, అలాగే ఇంకా రెడీ అయిపోయింది. సో ఇంకా పిల్లలు అయితే ఎక్కేస్తూ ఉన్నారనమాట. ఎవరికి బోర్ ఏమి అనిపించలేదు, ఎందుకంటే హోటల్లో ఆ పార్క్ అవంతా ఆడుకునే కొనింది కాబట్టి మాకు అంతగా బోర్ అయితే ఏం అనిపించలేదు అనమాట. ఇంకా ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఇంకా టోల్గేట్ దగ్గరికి వచ్చాము. అయినా ఇంకా 3 టైర్స్ అయితే గాలి కొట్టించాలన్నమాట. అంత తక్కువ అయిపోయింది. మేము ఎక్కువ వాడం కదా ఫ్యామిలీకే కాబట్టి, మేము ఎప్పుడైనా బయట వెళ్తే తప్ప కార్ తీయమన్నమాట. సో ఈ ఎండకి దానికి టైర్లో గాలి అయితే తగ్గిపోయింది. అమ్మ అయితే చెప్పింది, మేమే ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా టైం బాగాలేక టైర్ అయితే పగిలిపోయింది. సో మళ్ళీ ఇంకా అక్కడ కొట్టించుకొని ఇంక ఇక్కడైతే వచ్చామన్నమాట క్యాంటీన్ దగ్గరికి. అప్పటికే 4 అయిపోయింది తిరుపతికి వచ్చే లోపే. చూడండి, ఇది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా, పద్మావతి కాలేజీకి ఆ దగ్గరలో మాకు క్యాంటీన్ ఉంటుందన్నమాట, ఆర్మీ క్యాంటీన్. సరే ఇంకా అక్కడికి వచ్చి కొన్ని తీసుకోవాల్సి ఉంటే అవి తీసుకొని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాలి. సో క్యాంటీన్ ఉంటుందో లేదా అనుకుంటూ వచ్చాము, ఎలాగో ఉన్నిందనమాట. సో క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు అయితే. అసలు ఎండ అయితే ఏం లేదనమాట, కూల్గా అలాగా ఉన్నింది కాబట్టి నాకైతే హెడేక్ కూడా ఏం అనిపించలేదు. సో పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయేది ఎండగా ఉన్నింటే మాత్రం. హోటల్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. ఇది వచ్చి ఎస్వి యూనివర్సిటీ ఉంది కదా అది, మళ్ళీ అలాగే పద్మావతి కాలేజీ ఉంది కదా, సో ఆ మధ్యలో క్యాంటీన్ ఉంటుందన్నమాట. సరే ఖాళీగానే ఉన్నింది, ఎక్కువ రష్ అయితే ఏం లేదు. వెళ్ళడం తీసుకొని కావాల్సినవి తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే బాలాజీ కాలనీ ఆ రూట్లో అయితే మేము ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వస్తూ ఉంటే మధ్యలో ఇంకా అక్కడ ఫోన్ చేసింది అక్క అయితే, అక్కడ చేనేత డిమార్ట్కి ఇటు పక్క అయితే ఆపండి మేము వస్తున్నామని చెప్పి. ఎందుకంటే ఇక్కడ ఇది
చేనేత హస్తకళ ప్రదర్శన పెట్టారు కదా, సో అక్కడ ఏమైనా చూద్దురు అన్నట్టుగా చెప్పింది. అక్కడైతే వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. స్లిప్పర్స్, బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఆల్మోస్ట్ శారీస్, చెప్పులు అన్నీ ఉన్నాయన్నమాట. చూసారా? స్పైసెస్, వుడన్తో చేసిన ఐటమ్స్ చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట ఐటమ్స్ అయితే. సో నేను, అక్క, నాన్న వచ్చి ఇక్కడ షర్ట్లు చూస్తున్నాం అనమాట. షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి, కాటను, చాలా తక్కువ ప్రైజెస్ అనమాట. 250 అలా చెప్పారు. సరే, ఇలా తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా అనే ఉద్దేశంతోనే నేను మోస్ట్లీ ఇలాంటి చోటుకైతే పర్చేజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకు హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. ఎప్పుడు షాప్లోనే అంటే మనం ₹1 కూడా షాప్ వాళ్ళు తగ్గించరు. సో వీళ్ళైతే అడిగితే కొంచెం తగ్గిస్తారు కానీ, బట్ అంత క్వాలిటీ లేకుండా అయితే ఏం లేదనమాట. చాలా బాగున్నాయి షర్ట్స్ అయితే. డాడీ వచ్చి 4 తీసుకున్నారు, మా హస్బెండ్కి వచ్చి ఒక 2 అయితే తీసుకున్నాను. చూద్దాంలే ఎలా ఉంటాయో ఏంటో అని, బట్ బాగున్నాయి అన్నమాట. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చి ఎప్పుడు అసలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 9:30, 10కి బయలుదేరితే అక్క వాళ్ళ ఇంటికి వచ్చే టైంకి 6:30, 7 అయిపోయిందనమాట. సో ఆ రోజంతా రోడ్డు పైన సరిపోయింది మాకైతే. ట్రావెలింగ్లో ఎన్ని కష్టాలు ఎప్పుడు పడలేదన్నమాట. కష్టాలని చెప్పలేం కానీ ఎంజాయ్ చేసినట్టుగానే ఉండిందనమాట ఆ ట్రావెలింగ్ అయితే మాకు. ఇక్కడ కూర్చొని అందరూ ఇలా సపరేట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మా దివ్య అయితే ఇంకా పాలు కాంచిచ్చిందనమాట. అందరికీ టీ, కాఫీలు, పాలు కావాల్సిన వాళ్ళకి పాలు అన్నీ సపరేట్గా చేసి ఇచ్చిందనమాట. బుల్లి అయితే మా అక్క వల్ల పెద్ద అమ్మాయి అనమాట. తనైతే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో హాయిగా కూర్చొని ఇంకా బూస్ట్ అయితే నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ పెట్టండి. అలాగే మరో మంచి వీడియోస్ మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇక్కడ నైట్ అయితే కొంతసేపు అలా బయట కూర్చొని పిల్లలు నేను కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అనమాట. ఫైనల్గా ఇంకా భోజనాలు అయితే చేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ వస్తుందంటే నేను, అక్క, మేము కలిసి షాపింగ్ వెళ్ళాం. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తానండి. సో అది ఇవాళ వీడియో. సో హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.